శక్తి, శక్తి, ఇంకేం భయపడక్కర్లేదు. నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు. ఏంటమ్మా చూస్తున్నావు? నువ్వు దెబ్బ తగిలి పడున్నావు. నేను ఆ దారిని వస్తున్నాను. నేనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. డాక్టర్ గారు వచ్చి చూశారు. భయపడాల్సింది ఏమీ లేదన్నారు. ఓ 10 రోజులు రెస్ట్ చేసుకుంటే అంతా సర్దుకుంటుందన్నారు. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? వారిని నిన్నటి వరకు సైలెంట్ పార్టీగా ఉన్నది ఇవాళ సౌండ్ పార్టీగా మారిపోయింది. ఏయ్, నా దగ్గర సౌండ్ రైజ్ చేసి మాట్లాడే పని పెట్టుకోకు. ఐఎమ్ నైట్ బర్డ్. నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎప్పుడైనా వస్తాను. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరో? నేనెవర్నా? ఇంతవరకు నేను పరాయిదార్లా దూరంగానే ఉన్నాను. మీరేం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఏమీ తెలుసుకోకుండానే ఉన్నాను. కానీ మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మీరు చేస్తున్న పని మీద నాకు అనుమానం కలుగుతోంది. డౌట్ వచ్చింది కదా? ఇంతకు మించి ఇంకేం క్వశ్చన్ చేయకు. మ్యాటర్ తెలిస్తే టెన్షన్ అవుతావు. ఇప్పుడు మాత్రం ఏమిటండి? మీరు నాకు తెలియకుండా ఏదో పెద్ద తప్పు చేశారు. అందుకే మన పాప కళ్ళు పెండి కళ్ళలా విచిత్రంగా మారిపోయాయి. ఇందులో ఏదో దైవ దోషం ఉందండి. నేను దేవుడే లేడంటున్నాను, నువ్వు దోషం గురించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు, ముఖ్యమైన బిజినెస్ డీల్ మాట్లాడడం కోసం పెడుతున్నాను. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. కామాక్షి, నీ కళ్ళు నిన్న వెండి కళ్ళలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే వేరే విధంగా ఉన్నాయి. నిన్న నాకు దుర్గాదేవి కళ్ళు, ఇవాళ నాకు నాగేశ్వరి కళ్ళు. నీకు తెలీదా? నాకు 1000 కళ్ళు. నా కళ్ళు మారాల్సిన విధంగా మారిపోతాయి, చేరాల్సిన చోటికి చేరిపోతాయి. వీటి కోసం మీ ఆయన వెళ్తున్నాడు పాపం. ఇదేమిటి? ఆ కళ్ళని ఇందులోనే పెట్టారే. ఆ కళ్ళు ఎక్కడున్నాయో కనిపెట్టాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కళ్ళు తీసుకొస్తాను. ఏంటి చూస్తున్నా? నేను ఇక్కడికి ఎలా వచ్చానా? నువ్వు ముగ్గులో ప్రవేశిస్తే నేను చుక్కలో కూడా ప్రవేశిస్తాను. అది నువ్వు గీత గీస్తే నేను రోడ్డే వేస్తాను. సరే గాని నువ్వు వేటి కోసం వచ్చావో అవి ఆ రూమ్ లో ఉన్నాయి. పోపో. అది నీకెలా తెలుసు? నీ జాతకమే నాకు తెలుసు. పోపో, పోయి చూడు. ఇక పైన ఈ మంత్రగాడి తలతో ఆడుకోవాల్సిందే. ఓ, ఆ కళ్ళని ఈ పెట్టెలో పెట్టావా? ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ తల్లిని చూడడానికి వెళ్తున్నాను. నువ్వు ఆ తల్లిని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదు. ఆ తల్లే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ పాపాత్ముల్ని చూడాలి. పాపాత్ముల్ని మొదట మీనాక్షి చూసుకుంటుంది. వాళ్ళందరినీ చంపేయాలి. దుష్ట సంహారాల్ని కాళికాదేవి చేస్తుంది. ఆ మాంత్రికుడు అంతం చూడాలి. అది కామాక్షి చూసుకుంటుంది. ఆ తల్లి కళ్ళను తీసుకురావాలి. అది ఆ కాశీ విశాలాక్షికే వదిలే. ఇన్ని మాట్లాడుతున్నావే, నువ్వెవరు? నేనా? దీనికి జవాబు నువ్వే కనుక్కోవాలి. పెద్ద ఆరిందాలా ఎన్ని మాటలు మాట్లాడి వెళ్తోంది. ఈ పాప ఎవరై ఉంటుంది?
ఏం బ్రదర్, నువ్వు సిగరెట్ తాగే స్టైల్ చూస్తుంటే దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుంది. ఆ మ్యాజిక్ పార్టీ మాంత్రికుడు కళ్ళ గురించి ఒక మ్యాటర్ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఏం చెప్పాడు? జొన్నవాడ కామాక్షమ్మ గుళ్ళ నేను కొట్టుకొచ్చిన కళ్ళు కనిపించకుండా పోయాయి. అవి ఇప్పుడు నా కూతురి దగ్గర ఉన్నాయని అతను చెప్పాడు. దీనికెందుకు కన్ఫ్యూజ్ అవుతావు? నీ కూతుర్ని పిలిచి 2 తగిలిస్తే నిజం కక్కుతుంది. ఇప్పుడు చూడు. కామాక్షి, 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 అమ్మోరు వెండికలు ఎక్కడ పెట్టావే? ఆ? ఎందుకు నడిచావు? ఏమైంది? ఆ కామాక్షమ్మ కళ్ళు ఈ ఇంటి గోడకి ఎలా వచ్చాయని చూస్తున్నారా? నా పేరు విశాలాక్షి. నాకు ఒళ్ళంతా కళ్ళే, ఈ లోకమంతా కళ్ళే, భూమంతా కళ్ళే, వేప చెట్టంతా కళ్ళే. నాకు 1000 కళ్ళు. కలకత్తా కాళివే, బెజవాడ దుర్గవే, కామాక్షి మాతవే, కరుణించే తల్లివే, మా ఇంటి వేల్పువే, మా కల్పవల్లివే, శరణంటూ నిలిచానే, పదమంటి వేడానే, అమ్మవని తలచానే, నమ్మి నిన్ను కొలిచానే. అమ్మా తల్లి శాంతించు, నన్ను దీవించు, సుమంగళి వరమివ్వు మాతా. చూపే రవికిరణం, భోవే శశిబింబం, చిరునగవుల సిరిమువ్వల నాదం. జగమేలు ఓ జనని, జేజేలు నీకేనులే. కలకత్తా కాళివే, బెజవాడ దుర్గవే, కామాక్షి మాతవే, కరుణించే తల్లివే, మా ఇంటి వేల్పువే, మా కల్పవల్లివే, శరణంటూ నిలిచానే, పదమ
తల్లివే